ఈ నైట్ బండికి ఇట్లా అయిద్దనుకోలేదు. అసలేమైందంటే నైట్ 7, 7:30 కాంగానే ఇక అందరం చుట్టుపక్కల ఊర్లలో ఉన్న బతుకమ్మ కలర్స్ అన్నీ చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయినాము. ఇక అట్లా కమలాపూర్ వచ్చినాము. ఇక్కడ ఎప్పుడు గోదావరి దగ్గర బతుకమ్మ ఆడేది. ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉండడంతో రామాలయం దగ్గర ఆడి 9 వరకే తీసేసిర్రు. ఇక ఎటున్నారం పోదాం అనుకున్నాము. సరే మెయిన్ రోడ్ మంచిగా లేదు కదా అని చెప్పి రామన్నగూడెం రోడ్‌లో నుంచి పోదామని పోతుంటే కరెక్ట్ పెద్ద బ్రిడ్జ్ దగ్గర వాటర్ మొత్తం రోడ్డు మీదకొచ్చేసినాయి. సరే అని చెప్పి ఫుల్ యాక్సిలరేషన్ తోటైతే లోపలికి రానిచ్చిన. కరెక్ట్ లోపలికి రాంగానే బండయితే ఇంజిన్ కట్ ఆఫ్ అయింది. అట్లనే స్టార్ట్ చేస్తే ఇంజిన్‌లోకి వాటర్ పోతాయి అని చెప్పేసి బయట దాకా అయితే నెట్టుకొని వచ్చినాము. ఇక బండి పైకి లేపి సెల్ఫ్ కొట్టంగా అయితే స్టార్ట్ అయింది. అదేందో గాని కారు బోట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది గానీ మా స్కూటీ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. సరే అయిందేదో అయిందని చెప్పి నాగారం వచ్చి అయితే కొద్దిసేపు అయితే ఆడున్నాము. ఇక అటు నుంచి చక్కగా ఊర్లోకైతే వచ్చినాము. ఇక 12:30 అయ్యేదాకా అక్కడ ఇక్కడ తిరుక్కుంటా చూసుకుంటా ఉన్నాము. ఇక 12:30 కాగానే బతుకమ్మలన్నింటిని తీసి నడిచే ఓపిక బైక్ల మీద పట్టుకుపోయి అయితే వాటర్‌లో అయితే ఏసినాము. ఇక్కడ ఒక్క దగ్గరనే తెచ్చిన ప్రసాదం అందరికి పంచనైనా పంచుతారు. లేదంటే వాళ్ళే తినైనా పోతారు. ఇంటికైతే పట్టుకపోవద్దనైతే చెప్తారు.